हरिः ओम श्रीमासुगोत्रवस्य गोत्रोद्भवः जनकुलगोत्रोद्भवस्य के कल्याण बाबू नामधेस्य सह कुटुंबः अष्टलगोत्रवस्य दासरिराजु नामधेस्य कश्यप गोत्रवस्य अविनाश नामधेस्य कुमारी नामधेस्य विष्णुप्रिया नामधेस्य ओम सकल श्रीचरण नामधेस्य सकलाक्षमास्थैर्य धैर्य वीर्य विजया भयायुव विद्यारंजन वृत्तरंजन उद्योगरंजन व्यापारंजन वृत्तरंजन संपूर्ण अनुग्रह प्रसाद सिद्धिरस्तो ओम शिवाय नमः ओम महेश्वराय नमः ओम शंभवे नमः ओम सुमुखाय नमः ओम जगद्रक्षाय नमः ओम विराटरूपाय नमः ओम जगन्मयाय नमः श्री 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 सहस्रलिंगेश्वर स्वामिने नमः इति नानाविध परिमलपत्र पुष्पभूषाञ्च समर्पयामि ओम सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये नारायणे नमोस्तुते श्रीमन्महादेवताभ्यो नमो नमः आनंद कर्पूर दिव्य मंगल नीराजन समर्पयामि पार्वतीपते हर हर महादेव शंभो शंकर हर हर शिवार्पणमस्तु ओम यो वै అందరికీ నమస్కారం అండి. నా పేరు దాసరి రాజు. ఈరోజు మా దేవుడు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఒక అనాథాశ్రమంకి 150 మంది ఉండే అనాథాశ్రమంలో భోజనం ఏర్పాటు చేయబడినది. మన దేవుడు పుట్టినరోజుకి కానీ మన దేవుడు తరపున ఏదైనా కార్యక్రమం ఉన్నా ఈ అనాథాశ్రమంకి మన దేవుడు తరపున ఉన్న ఫ్యాన్స్ అందరూ ఏదైనా కానీ సాయం చేయాల్సిందిగా కోరుతున్నాను. జై హింద్. మా దేవుడు ఇలాంటి పుట్టినరోజులు ఇంకెన్నో జరుపుకోవాలి. నిండు నూరేళ్ళు సౌభాగ్యంగా సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఆయన బాగుండాలి, ఆయనతో పాటు మమ్మల్ని అందరినీ బాగా చూసుకోవాలని కోరుకుంటున్నాను. జై హింద్. हारिका సొంతం కన్నా దేశానికి కానీ మన రాష్ట్రానికి కానీ సేవ చేసే వాళ్ళలో చాలామంది మన ప్రధాని మోడీ గారు ఫస్ట్, వారికి ఇంకా లేరు ఉండరు అసలు వాళ్ళు. తర్వాత ఆదిత్య యోగినాథ్ గారు, తర్వాత అదంతా ఉత్తర భారతదేశం నుంచి, మన దక్షిణ భారతదేశం నుంచి కొణిదెల శివప్రసాద్ భరత్, ఆయన పేరు ఏంటిదే పవన్ కళ్యాణ్ గారు. వాళ్ళది పసుపునోటి గోత్రం, కాపు వాళ్ళు, కమ్మాస్. అయితే ఆయనది ఇవాళ జన్మదినం కనుక భగవంతుని దయ వలన విష్ణుం చ శ్రియం దదాతు పశుపతిం చ పశుం దదాతు కుబేరం చ ధనం దదాతు సర్వదేవత అమృతం దదాతు పౌపుత్రం చ పౌత్రం చ కీర్తిం దదాతు శతమానం భవతి శతాయుష్ పురుష శతేంద్రియే ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. ఆ పవన్ కళ్యాణ్ గారికి ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు ఎల్లవేళ్ళ ఉండాలని, దినదినాభి ఇట్లానే వృద్ధి చెందుతూ తన యొక్క పేరు ప్రతిష్టలు, కీర్తి ప్రతిష్టలు చిరస్థాయిగా ఉండాలని ఆ భగవంతుని మనం అందరం వేడుకుందాం. పవన్ కళ్యాణ్ గారి
జనసేన అధ్యక్షుడు మరియు పొలిటికల్ తుఫాను మరియు సనాతన ధర్మ రక్షకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన దైవమైనటువంటి మన ఆంజనేయ స్వామి గారి టెంపుల్లో ఈరోజు మేము ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఏదైతే సనాతన ధర్మం గురించి ఉత్తర భారతదేశంలో యోగి గారిలాగా, మొత్తం భారతదేశంలో ప్రధాని నరేంద్ర మోడీ లాగా ఈ దక్షిణ భారతదేశంలో ఇప్పుడు కొత్తగా పవన్ కళ్యాణ్ గారు, అంటే కొత్తగానే కాదు, ఆయన ఉన్నప్పుడు నాకు ఊహ తెలిసినప్పటి నుండి ఆయన ఎప్పటి నుండో సనాతనవాదే. కానీ ఇప్పుడిప్పుడే సనాతన ధర్మంపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా ధర్మరక్షకుడుగా ఇప్పుడిప్పుడే పవన్ కళ్యాణ్ గారు పెద్ద ఎత్తున ఒక దక్షిణ భారతదేశ యోగిగా ఇప్పుడు అవతరించారు. ఇది ప్రతి హిందువు స్వాగతించాల్సిన విషయం. ఇంకో విషయం ఏంటంటే, పొలిటికల్ తుఫాన్గా ఒక దేశ రాజకీయాలలో ఒక్క సీటు కూడా రాలేదన్న, ఒకటే సీటు తోటి 2019లో గెలిచాడన్న ప్రతి ఒక్కరికి బుద్ధి చెప్పేలా నిలబడ్డ ప్రతి ఒక్క చోట విన్ అయ్యి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు చరిత్ర సృష్టించారు. దీనికి అంతటికి కారణం ఆయన ధర్మం, ఆయన నిబద్ధత, ఆయన నిజాతే. ఇలాంటి ధర్మ రక్షకుడికి ప్రతి ఒక్కరూ, ఆ దేశం కావచ్చు, ధర్మం కావచ్చు, ప్రకృతి కూడా సహకరించి ఇంకా ఉన్నత స్థాయిలో ఆయనను ఉంచాలని మేము పోరగట్టు ఆంజనేయ స్వామి మేము వేడుకుంటూ ఆ భగవంతుడి దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని మేము కోరుకుంటూ జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై జనసేన.